క్వశ్చన్ ఒకసారి మహబూబాబాద్ వెళదాం. మహబూబాబాద్ జిల్లాలో 2 చోట్ల అక్కడ హంగ్ ఏర్పడింది. కేసముద్రం మహబూబాబాద్ మున్సిపాలిటీలో అక్కడ హంగ్ ఏర్పడింది. 2 చోట్ల కూడా ఇప్పుడు ఇండిపెండెంట్లు అక్కడ కీలకంగా మారుతూ ఉన్నారు. వరంగల్ జిల్లాలో 2 ప్రాంతాల్లో హంగ్ వచ్చింది. జనగామ, వర్ధన్నపేట చూసాం మనం. కేసముద్రం, మహబూబాబాద్ 2 మున్సిపాలిటీల్లో కూడా హంగ్ వచ్చింది. భారీ స్థాయిలో అక్కడ గొడవలు కూడా జరిగాయి. మొత్తం 16 కేసముద్రంలో 16 వార్డులుంటే అక్కడ 8ని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ చెరో 8 గెలుచుకున్నాయి. ఇక్కడ మరి ఎక్స్ అఫిషియో మెంబర్ ఓటు కావచ్చు, ఎలా దీన్ని చేస్తారన్నది చూడాలి. కేసముద్రంలో 16 కాను 8 చెరో పార్టీకి, అంటే అటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చెరో 8 ఇచ్చాయి పార్టీలు. ఓటర్లంతా కూడా సమానంగా పంచారు అక్కడ కేసముద్రంలో. ఇక 16 సీట్లకు గాను మహబూబాబాద్ ఒకసారి చూస్తే మొత్తం 36 వార్డులు, ఇక్కడ 19 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది ఏ పార్టీ అయినా సరే అక్కడ ఆధిక్యం సంపాదించడానికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది. ఇండిపెండెంట్లు మహబూబాబాద్ లో 10 మంది గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఆ ఇండిపెండెంట్లు అందరూ కూడా కీలకం కాబోతూ ఉన్నారు. ఎవరు ఆ 5 మెంబర్స్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? చాలా మంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెబెల్స్ చాలా మంది గెలుపొందారు మహబూబాబాద్ లో. ఇప్పుడు ఆ రెబెల్స్ ని బుజ్జగించే పనిలో ఉన్నాయి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. కేసముద్రం, మహబూబాబాద్ 2 ప్రాంతాల్లో కూడా అక్కడ హంగ్ ఏర్పడింది. యశ్వంత్ ఉన్నారు మా ప్రతినిధి, అక్కడ సిచ్యువేషన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓ టు యు యశ్వంత్. సుమతి, జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్, 1 మున్సిపాలిటీ బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. మిగిలిన 2 మున్సిపాలిటీలు కేసముద్రం, మహబూబాబాద్ లో హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ మున్సిపాలిటీకి మొత్తం 36 సీట్లు ఉండగా 13 కాంగ్రెస్ సంబంధించిన మిత్రపక్షమైనటువంటి సిపిఎం 3 స్థానాలు, దీంతో 16 స్థానాలను మాత్రం కాంగ్రెస్ కైవసం మద్దతు ఉంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ కు మాత్రం 11 స్థానాలు బీఆర్ఎస్ తరఫున గెలుపొందగా 1 ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు. దీంతో పాటు సిపిఐకి సంబంధించి 3, ఇలా ఈ విధంగా 15 మంది బీఆర్ఎస్ కి అయితే మద్దతు లభించింది. దీంతో ఇప్పటికీ ఇండిపెండెంట్లు అయితే 5 గెలిచారు. ఈ 5లో కూడా 4 ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ బలం 19కి చేరింది. ఇప్పటికీ ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి కూడా ఇక్కడ 20కి చేరే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ సంబంధించి మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మీద కైవసం చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ చావు తప్పి కళ్ళొట్టమైన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏ కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎక్కడ కూడా మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అయితే తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న మహబూబాబాద్ లో ఇలాంటి గడ్డు పరిస్థితి రావడం పట్ల కాంగ్రెస్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇక కేసముద్రం మున్సిపాలిటీ వచ్చేసరికి కేసముద్రం మున్సిపాలిటీ సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు. కానీ వేం నరేందర్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరితో పాటు ఇక్కడ రాజకీయంగా ఎక్కువగా ఎదుగుదల కనపడకపోవడం, ప్రజలకు ఎక్కువ సేవ చేయకపోవడం మూలంగా ఇక్కడ 8 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. అంతే దీటుగా బీఆర్ఎస్ కూడా సేమ్ అదేవిధంగా 8 స్థానాలు ఇక్కడ హంగు ఏర్పడింది. ఎక్స్ అఫిషియో మీద ఎస్ఈసి ఏదైతే ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు ఇంతకుముందు గతంలో అయితే రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకునే అవకాశం ఉండేది. కానీ ఎస్ఈసి ప్రకటన తర్వాత రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడ మున్సిపాలిటీ ఉంటారో అక్కడే ఓటర్ నమోదై ఉంటారో అక్కడే వేసే అవకాశం ఉండాలని ఎస్ఈసి ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ కు పెద్ద గట్టి షాక్ తగిలని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కొంచెం ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే ఆ యొక్క నియోజకవర్గం ఓటు ఉండడం మూలంగా ప్రస్తుతం అయితే కేసముద్రం మున్సిపాలిటీ మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో రావడంతో ఇక్కడ ఎంపీ బలరాం నాయక్ ఈ రోజు తన ఎక్స్ అఫిషియో ఓటును అయితే నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కు 8+1 9 బలం చేరింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అయితే అతి కష్టం మీద ఎక్స్ అఫిషియో మీదనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం అయితే దక్కించుకోవడం కనబడుతుంది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కంచుకోవడం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటు డిసిసి అధ్యక్షురాలు ఉమా ఎక్కడైతే క్యాంపుకు సంబంధించినటువంటి ఎవరికి కూడా సరిగ్గా కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్ ఇవ్వలేదనే తీవ్రమైన ఆరోపణ కూడా జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. దీంతో టికెట్లు ఇవ్వడంతో పాటు క్యాంపెయినింగ్తో పాటు తమ సొంత రాజకీయాలకి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో కష్టపడ్డ వారికి అయితే టికెట్లు బీఫామ్లు అందలేదు. దీంతో ఎవరైతే ఇప్పుడు రెబల్స్ 5 గెలిచారో 5 మొత్తం కాంగ్రెస్ పార్టీ వారే. ఈ 5లో కూడా ఒకరు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నారు. 4 మాత్రం అతి కష్టంగా అటు పొంగులేటి ప్రత్యేకించి దృష్టి పెట్టి క్యాంపు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ మహబూబాబాద్ లో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఇటు ఉమా మురళీ నాయక్ తో పాటు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఇక్కడ తిరస్కరించారు. ఓట్లు మెజార్ తమ యొక్క ఇష్టాన్ని ఓటు రూపంలో చూపెట్టారనేది చెప్పుకోవచ్చు. మొత్తం 98 వార్డులు ఉంటే 48 వార్డులు మాత్రం కాంగ్రెస్, 37
వార్డులు మాత్రం బీఆర్ఎస్ తగ్గించుకుంది. ఇక్కడ ఒక గమ్మతైన విషయం ఏమిటంటే మొత్తం మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీలో 1,714 ఓట్లు ఉంటే 41,800 కాంగ్రెస్, 41,555 అంటే కేవలం 33 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంగా వచ్చింది. అంటే కాంగ్రెస్ పరిస్థితి మహబూబాబాద్ లో ఈ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది మహబూబాబాద్ లో పరిస్థితి నెక్ టు నెక్ సాగింది మహబూబాబాద్ లో. సో రెండు ప్రాంతాల్లో ఎవరు దక్కే అవకాశం ఉంది అన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.